అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్నాక్స్. భోజనంలో స్వీట్ ఉంటే హ్యాపీ, బాడీలో హార్ట్ పని చేస్తే చాలా హ్యాపీ, అబ్బాయితో అమ్మాయి చాట్ చేస్తే డబుల్ హ్యాపీ, టైంకి స్నాక్స్ చేసుకుని అలా తింటుంటే భలే హ్యాపీ అండి. సో ఇవాల్టి స్నాక్స్ లో టైంకి నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? కరివేపాకు ఉల్లి పకోడీ. చాలా డిఫరెంట్ గా ఉంది కదా? ఎస్, యాజ్ యూజువల్ మనం నేర్పించేవన్నీ డిఫరెంటే. మరి కరివేపాకు ఉల్లి పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. కరివేపాకు ఉల్లి పకోడీకి కావలసిన పదార్థాలు: కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, సోడా ఉప్పు, నెయ్యి, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, కారం, నూనె. కరివేపాకు ఉల్లి పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ప్రిపరేషన్ ఎలానో నేను మీకు నేర్పిస్తాను. ఫర్ దాట్ ఇవాళ మాత్రం ముందుగా అర్జెంట్ గా మనం ఫస్ట్ స్టవ్ వెలిగించేద్దాం. సో పకోడీ అంటే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలి, అది వేడెక్కాలి, టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ కడాయి పెట్టేసుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకుందాం. సో ఆయిల్ వేసుకుంటూ యాజ్ యూజువల్ చాలా రోజులైంది ఎక్సర్సైజ్ చేస్తూ అలా అనమాట. ఇలా ఒక బెల్లీ ఎక్సర్సైజ్, బెల్లీ ఫ్యాట్ ఎలా కరగాలి అంటే ఇలాంటి బాటిల్స్ మీరు కూడా ఇంట్లో లేకపోతే తెచ్చుకొని ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ వేసుకోవచ్చు అనమాట. సో ఆయిల్ వేసేసాం కదండి. ఇది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఏమేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, అసలు కరివేపాకు ఉల్లి పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇందులో కరివేపాకు తీసుకుందాం. సో కరివేపాకు ఉల్లి పకోడీ అన్నాం కాబట్టి సో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే కూరల్లో, కర్రీస్లో మనం ఈ కరివేపాకు వేసినప్పుడు అలా తీసి అవతల పడేస్తూ ఉంటారు. అయితే అలా తినని వాళ్ళ కోసం ఇలా పకోడీస్ చేసి పెడితే చచ్చినట్టు తింటారు. అదనమాట. మీకు ఎవరి మీద కోపం ఉంటే, ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఇలా చేయండి. ఎస్పెషలీ కరివేపాకు తీసి పడేసే వాళ్ళకి, బికాజ్ అది ఎంత ఆరోగ్యవంతంగా ఉంటుంది వాళ్ళకి ఏం తెలుసు. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా అలాంటి పనులు చేయండి, తప్పు లేదు. సో ఫస్ట్ కరివేపాకు అయిపోయింది. నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా చక్కగా పొడుగా కట్ చేసి ఇందులో వేసేసుకున్నాం. సో ఉల్లిపాయలు అండ్ కరివేపాకు రెండు మేజర్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవాళ మన ఎపిసోడ్కి ఒకరు కింగ్, ఒకరు క్వీన్. ఓకే, సో రెండు ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ధనియాలు. ఏంటి ఎప్పుడు ధనియా పౌడర్ కదా మనం యాడ్ చేసుకునేది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ కొంచెం వెరైటీగా డైరెక్ట్ ధనియాలు ఇలా వేసేసుకుంటున్నాం. సో లైట్గా ధనియా కూడా వేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, కొంచెం కారం. సో కారం అయిపోయింది కదండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు నాకు ఈ మిక్సింగ్ బౌల్. మరి నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఉప్పు కారం రెండు బెస్ట్ ఫ్రెండ్స్, అవి రెండు ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ఉండలేవు అనమాట. సో ఉప్పు పడగానే కారం, కారం పడగానే ఉప్పు కంపల్సరీ. సో ఉప్పు కూడా మనం స్ప్రింకిల్ చేసేసుకోవాలి. మరి నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను నెయ్యి. ఇప్పటి వరకు పకోడీస్ మనం డిఫరెంట్ గా ట్రై చేయడం చూసారు, కానీ ఎప్పుడన్నా నెయ్యి యాడ్ చేయడం చూసారా? లేదు. ఇవాళ నా పైత్యం మరీ పీక్స్కి వెళ్ళిపోయింది. ధనియాలు, నెయ్యి ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. అబ్బా, మిస్ అయ్యారంటే చాలా మిస్ అయినట్టే. నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత లైట్ గా వంట సోడా, అండ్ దెన్ మరి ఈ పకోడీస్ క్రిస్పీగా రావాలి అంటే బియ్యం పిండి పడాల్సిందే. సో వరి పిండి ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ శనగపిండి. అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇందులో నేను యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా వాటర్. సో ఇది పేస్ట్ లాగా పకోడీస్ రెగ్యులర్ గా మనం ఎలా అయితే మిక్స్ చేస్తామో అలా చేసుకోకూడదండి.
లైట్గా వాటర్ వేయాలి, మరీ ఎక్కువగా వేయకూడదు. సో అందులోనే ఇదంతా చక్కగా ఒక గట్టిగా మిక్స్చర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, గట్టి మిక్స్చర్ లాగా. సో రెగ్యులర్ పకోడీ పిండిలాగా మాత్రం యాడ్ చేసుకోకూడదు. దేవుడిచ్చిన చేతులుండగా స్పూన్స్ ఎందుకు దండగా, దీన్నిలా తీసి అలా పడేయండి. పడేయమన్నా కదా అని చెప్పి డైరెక్ట్గా తీసుకెళ్ళి బయట పడేయకండి, షింక్లో పడేయండి, అంటే తోమడానికి బాగుంటుంది కదా అని అలా చెప్పాను. ఓకే, నేను చెప్పిన అన్ని ఈ మధ్య బాగా ఫాలో అయిపోతున్నట్టున్నారు అందరూ. సో అలా అని చెప్పి మరీ బీభత్సంగా ఫాలో అవ్వకండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, మరీ లైట్ పేస్ట్ లాగా కాకుండా నార్మల్గా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి, రెడీగా ఉంది, సలసల అలా మసులుతుంది అనమాట. ఎప్పుడెప్పుడు ఈ పకోడీస్ని వేస్తావు అన్నట్టు చూస్తుంది ఆయిల్ కూడా. ఓకే, మరి ఆలస్యం ఎందుకు, ఇవి రెడీ అయిపోయాయి కదా, పకోడీస్ వన్ ఆఫ్టర్ వన్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇవి ఇలా ప్రిపేర్ చేస్తుండగానే ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ని కూడా రెడీ చేసేసుకోవాలండి. సో దట్ ఇవి వేగిన వెంటనే వీటిని మనం తీసేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసేసుకోవాలి. సో ఇలా మనం కరివేపాకు ఉల్లి పకోడీ ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని కూడా నేను పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారు కదండి, కరివేపాకు ఉల్లి పకోడీ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం ఎందుకు, ప్లేటింగ్ చేసేద్దాం. సో ఫైనల్ ప్లేటింగ్ కోసం ఒక డిజైన్ ప్లేట్ని ఇలా తీసుకున్నానండి, వైట్ ప్లేట్. సో ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు ఉల్లి పకోడీని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఒకరికి సరిపోయే విధంగా ఉంది ఈ క్వాంటిటీ ఇన్ దిస్ ప్లేట్. సో ఇలా ఈవినింగ్ టైంలో ఇలా కరివేపాకు ఉల్లి పకోడీ, ఒక చాయ్, అలా ఒక మ్యాగజైన్ చదువుతూ లైఫ్ జిల్ అయిపోతుందండి, జిల్ అయిపోతుంది. సో ఇలా ఒకరికి కావాల్సిన క్వాంటిటీ ఇందులో సరిపోయింది కదా. నేను ఇప్పుడు పైనుంచి స్ప్రింకిల్ చేస్తున్నాను ధనియా, జీలకర్ర, ఉప్పు, ఈ మూడు కలిపిన ధనియా పొడి, జీలకర్ర పొడి అండ్ ఉప్పు కలిపిన పౌడర్ని లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి కరివేపాకు ఉల్లి పకోడీ. మరి ఆలస్యం ఎందుకు, వేడివేడిగా ఉన్నప్పుడే మనం టేస్ట్ చేసేయాలి. ఇక ఆలస్యం చేయను, అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం రీక్యాప్. కరివేపాకు ఉల్లి పకోడీకి కావలసిన పదార్థాలు: కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, సోడా ఉప్పు, నెయ్యి, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, కారం, నూనె. కరివేపాకు ఉల్లి పకోడీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె పోసి అది వేడెక్కేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కారం వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, నెయ్యి, వంట సోడా, బియ్యం పిండి, శనగపిండి వేసి కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసి దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు కలిపిన పౌడర్ ని పకోడీస్ పైన చల్లుకున్నట్లయితే ఎంతో రుచికరమైన కరివేపాకు ఉల్లి పకోడీ రెడీ. సో కరివేపాకు ఉల్లి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇక ఆలస్యం ఎందుకు, టేస్ట్ చేసేస్తే పోలే. క్రిస్పీగా ఉంది. వావ్, కరివేపాకు ఉల్లి పకోడీ ఒక ఎత్తు అయితే దీని మీద మనం స్ప్రింకిల్ చేసిన ధనియా, జీలకర్ర, ఉప్పు ఉంది చూసారా, అది మరో ఎత్తు. నిజంగా టాపింగ్ అంటే టాపింగ్ అదిరిపోయింది. వెరీ వెరీ నైస్, వెరీ వెరీ టేస్టీ. సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా కరివేపాకు ఉల్లి పకోడీ ప్రిపేర్ చేసి ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. కరివేపాకు ఉల్లి పకోడీ ప్రొసీజర్ మిస్ అయ్యారా? అయితే ఏమాత్రం కంగారు పడకుండా ఈ ఎపిసోడ్ ని మళ్ళీ మీరు వాచ్ చేయాలి అనుకున్నట్లయితే www.youtube.com/atv అభిరుచిలో చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే www.facebook.com/atv అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి స్నాక్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా, టేస్టీగా, యమ్మీగా
అలా గడిచిపోయింది వాళ్ళ ఎపిసోడ్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. Till then, keep watching ETV Abhiruchi. Take care and bye bye.